హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఇదే మా ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ అండి. ఈ పక్కని మా ఖాళీ ప్లేస్ అంటే మా మేనరుడు అనమాట. ఈ ప్లేస్లో ఒక ములం చెట్టు వేసాను, చూద్దురుగాని రండి. ఇవన్నీ చూడండి, ఈ ప్లేస్ అంతా చూడండి. ఇదంతా అలా ఈ ప్లేస్లోని ఒక అతను ఆవులు కట్టుకుంటానంటే ఆయన అయితే కట్టుకోమని చెప్పి ఇచ్చాం అనమాట. ఇదిగోండి ములం చెట్టు. ఇది చిన్న కొమ్మ వేసామండి. ఆ చిన్న కొమ్మ అంత పెద్ద చెట్టు అయిందనమాట. కానీ బోల్డ్ ములంకాయలు పోస్తాయి, విపరీతంగా కాయ పోస్తుంది. మొన్నే మొత్తం కాయ తీసేసిన వెంటనే మళ్ళీ మొత్తం ప్రూన్ చేశాను అనమాట, మొత్తం మొక్క అంతానా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, లోపలికి ఉన్నాయి. ఇది తెంపినతనుగాని ఉంటే మీరు తెంపిద్దును, ఇప్పుడు మీకు చూపిద్దును. ఇగోండి ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, అక్కడ రెండు ఉన్నాయి, ఈ లోపట ఉన్నాయి, చూసారా? మీకు తెంపి ఇప్పుడు కూర వండి చూపిద్దును. ఇగో చూడండి, ఇక్కడ ఒక 4-5 ఇక్కడ ఉన్నాయి, చూసారు కదా? ఇదండి చెట్టు నిండా పెద్ద కాయ, పెద్ద ములంకాడ పొడవుగా వస్తాయి అన్నమాట. సూపర్గా ఉంటుంది ఇది. ఇట్లండి ఇదిగోండి, ఇదంతా ప్లేస్. ఆవుని ఇప్పుడు 2 ఆవుల్ని అతను బయటకు తీసుకెళ్ళాడు మేపడానికి. మాకు ఆవు పేడని, ఆవు మూత్రాలని మాకు ఇబ్బంది లేకుండా మాకంతా ఇక్కడ బోల్డ్ దొరుకుద్ది. ఇతను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పేడంతా అటువైపు వేస్తాడండి. అదిగోండి అక్కడ చూడండి, అక్కడ పెంట వేస్తాడనమాట. పెంట కనిపిస్తుంది కదా మీకు? అక్కడి నుంచి మళ్ళీ మాకు కావలసినప్పుడు 6 నెలలకి, సంవత్సరానికి ఈలోగా బాగా ఇదవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మేము తెచ్చుకొని వేసుకుంటాం అనమాట. ఇదిగోండి కిందని ఎంట్రన్స్ గేటు మాది. ఇదిగోండి మామిడి చెట్టు, పెద్ద మామిడి చెట్టు. దీనికి కాయలు ఈ సంవత్సరం ఒక 150 కాయ కాసింది ఈ చెట్టుకి. ఇదిగోండి ఇది ఒక సంపింగ్ చెట్టు. ఇక్కడ ఒక చిన్న ఇదొక కొబ్బరి చెట్టు వేసాను. నెక్స్ట్ ఏమో అక్కడ సీతాఫలాలు, అవి కూడా ఇగో కలర్కి వచ్చి ఉన్నాయి. ఇప్పుడు తెంపుతాను ఇవన్నీ, చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇగో ఇదొక కొబ్బరి చెట్టు అండి, ఇదొక కొబ్బరి చెట్టు. ఇగోండి ఇక్కడ అరటి చెట్లు, ఒక్కటే వేసాను అరటి చెట్టు. దానికి చూసారా ఎన్ని పిలకలు వచ్చాయో? చూడండి. అలా పిలకలు వచ్చి దాన్ని మళ్ళీ గెలేసి మళ్ళీ ఇది అవుతుంది. ఇదిగోండి ఇది సపోటా చూసారా? ఇదిగోండి పువ్వు చూడండి, పువ్వు కాయ చూసారా? విపరీతంగా అగో చూడండి సపోటా కాయలు. ఇవన్నీ సపోటా కాయలండి, ఇవన్నీ సపోటా బోల్డ్ వస్తున్నాయి. ఇగో కిందనే కూడా ఉన్నాయి, ఈ కింద వరకు కూడా. ఇగో చూడండి ఇక్కడ సపోటా కాయలు, ఇగో చూసారు కదా సపోటా. ఇవన్నీ ఇదిగో చూడండి, ఇదో సపోటా. ఇగో అక్కడ ఇట్లండి, చూసారా పూత ఎంత పూత ఉందో? విపరీతమైన పూత వస్తుందండి ఈ సంవత్సరమే బాగా. ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా 3-4 కాయలు వచ్చేవి, ఇప్పుడు చూశారు కదా ఎంత పూత వస్తుందో. ఇదంతా పూతేనండి, ఇదంతా పూత, చెట్టు నిండా పూత. చూశారు కదండి? ఇదండి ఇవన్నీ కాయలే, బోల్డ్ కాయలు వచ్చేస్తున్నాయి, విపరీతంగా కాయ ఉంది. ఇది గ్రీన్ సంపింగ్ అండి, చూసారు కదా? బోల్డ్ పువ్వు వస్తుంది గ్రీన్ సంపింగ్.
ఉన్నది అటువైపుకి కొమ్మ ఏలబడిపోయి ఉంది, దానికి ఉన్నాయి కొన్ని తీయడానికి కొద్దిగా మాకు కొద్దిగా కష్టంగా ఉంది. ఇదిగోండి ఇదో గోరింటాకు చెట్టు, పైన ఒకటి వేసానండి టెర్రస్ మీద, కిందన ఒకటి వేసాను. ఎర్ర పండుతుంది, చాలా బాగా పండుతుంది. ఇది ఒక నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అనమాట. ఇది అలాగ పురుగు పట్టడం మళ్ళీ పువ్వు రావడం అవుతుంది. ఇదిగోండి మా మందార మొక్క, మా మందార చెట్టు చూసారా, రోజుకి 30-35 పువ్వులు వస్తాయండి ఈ చెట్టుకి విపరీతంగా. నెక్స్ట్ ఇగోండి అరటి చెట్లు, కొద్దిగా కిందని ప్రాబ్లం ఉంటుందండి మాకు, కానీ మరి తప్పదు, మీకు చూపిద్దామని. ఇగోండి అరటి చెట్టు, వీటి 2 అరటికాయలు అలాగే. ఇగోండి అరటి చెట్టు, ఒక అరటికాయలు ఇక్కడ కాసింది, ఇంకో 2 చెట్లకి 2 అరటికాయలు కాసాయి, మీకు పైన కనిపిస్తాయి. నేను మేడ మీద నుంచి మీకు చూపిస్తాను అవి. ఇదో చూసారా పిలకలు, ఇలాగ కట్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో చెట్టు అలా రావడం, బోల్డ్ కాయలు దిగిపోవడం, గెల్ల విపరీతమైన గెల్ల దిగుతాయండి మాకు. ఇంకోటి తులసి మొక్క చూసారా ఎంత అయిపోయిందో, తులసి తల్లి. ఏమేమి తీయండి అలా ఉంచేస్తాం అనమాట. అదండి బొబ్బా చెట్టు చూసారా, ముందు చిన్న చూడండి గుంపులాగా ఇక్కడ ఉంది కదా, అక్కడ ముందు ఉండేది అనమాట. అక్కడ బోల్డ్ కాయలు ఇచ్చిందండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఆగెదిగి అదిగో మళ్ళీ చూడండి పైన నిన్నే ఒక 4 కాయలు తెంపాను, మళ్ళీ ఇంకో కాయ చూడండి రెడీ అయిపోయింది, ముగ్గుపోతున్నాయి. బోర్డులు కాయ దిగుతుందండి మాకు. ఇవ్వండి అరటికాయలు మీకు చూపిస్తా అన్నాను కదా, ఇక సైడ్ నుంచి మీకు ఏమైనా కనిపిస్తుందేమో చూడండి, లేదా మళ్ళీ నేను మీకు మేడ మీద చూపిస్తాను. అదొక అరటికాయలండి, అదే అరటిపళ్ళే, ఇది కూడా అరటిపళ్ళు గెల అనమాట. చూసారా, కనిపిస్తుందా మీకు? ఓకే కాదండి, ఇవి చూసారు కదా బొబ్బాస్కాయలు. సరే ఇదిగోండి మా ముద్దుల సూర్యుడు అనమాట ఇది. ఇప్పుడు దాన్ని వదిలేస్తే మొక్కలన్నీ పీకేద్దామని ఎదురు చూస్తున్నాం అనమాట. మేము వదలలేదు, దాన్ని కట్టి ఉంచాము. ఇగోండి ఇటు చూసారా, ఇక శంకుం పువ్వులు అంటారు కదా, నీలం శంఖం అనమాట ఇది. ఇగోండి ఈ పువ్వులు, ఇదొక మొక్క. ఇగోండి ఇదొక రకమైన నందివర్ధన. ఇదొక మొక్క, ఇది పసుపు పువ్వులు పోస్తుంది. ఇక దాని తాలూకా మొగ్గ చూసారా, ఇగో ఈ మొగ్గ మేడ మీద మీకు చూపించాను. అది ఇదిగోండి చిన్న ఉసిరి, పప్పు ఉసిరి అంటారు కదా, పప్పులో వేస్తారు కదా ఉసిరి, అదనమాట. ఇగోండి రాసి ఉసిరి అంటారు. మరి మీ సైడు ఏమంటారో మనకు ఏమంటారో తెలీదు, కానీ రాసి ఉసిరి అంటారు. అన్నీలే రాసుసిరి అంటారు. ఇది పప్పులు అది వేసుకుంటాం కదా. మేడ మీద కుండీలో ఒకటి వేసానండి, కిందన ఒకటి వేసానండి. మీకు మేడ మీద ఒకసారి చూపించాను కదండి, ముద్దగా ఉంటుంది పువ్వు, చాలా బాగుంటుంది. విడిసాక మీకు చూపిస్తాను కదా. ఆ మొక్క టెర్రస్ మీద ఒకటి వేసాను, కిందన ఒకటి వేసానండి. ఇదిగోండి చీమదుంపలు కిందన వేసాను చూడండి. ఇదిగోండి చీమదుంపల మొక్కలు, దానికి వాటర్ పెట్టు. చీమదుంపల మొక్కలు ఇవి. ఇదిగోండి ఇదొక అరటి చెట్టు అండి. ఇదిగోండి ఇదొక అరటి చెట్టు. ఇది అరటిపళ్ళే అరటిపళ్ళు చెట్టు, అరటి కాయలు కాదు, అరటిపళ్ళు చెట్టు. ఇదిగోండి ఇదిగోండి ఇది చక్రకేళి అనమాట. ఈ మొక్క చక్రకేళి. ఇది ఒక మందార, ఇది పసుపు ముద్ద అనమాట. ఈ మందార మొక్క, ఇది పువ్వు వచ్చేటప్పుడు మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. ఇది తెలుసు కదా, మందారలలోనే ఉంటాయి. ఇది ముందు చిన్న గోళాల్లోకి వేసుకున్నానండి, వేసి మళ్ళీ తీసుకొచ్చి కింద వేయగానే చూసారు ఎంత పెద్దది అయిపోయిందో, చాలా అందంగా కనిపిస్తుంది కదా. మా మేడ మీదగా హ్యాంగింగ్ చూసారా ఎలా పెట్టానో నేను, చూసారు కదా ఎంత బాగుందో. అది హ్యాంగింగ్ అన్నమాట. అవి చూడండి హ్యాంగింగ్ ఎంత బాగున్నాయి చూడండి. వాళ్ళ పై ఫ్లవర్స్ పేపర్ ఫ్లవర్ అంటారు కదండి, పేపర్ ఫ్లవర్ అది. నెక్స్ట్ ఇక అండి మాది టేక్ చెట్టు మీకు చూపెట్టలేదు, చూసారా మా టేకు. కింద నుంచి చూడండి ఎలా ఉందా. అది టేక్ అండి.
అప్పుడు ఎంట్రన్స్ అండి ఇది మాకు మేడ మీదకి వెళ్ళడానికి. రెండు అలా మేడ మీదకి వెళ్దాం. మీకు అరటికాయలు తప్పి నేను చూడండి. మాకు మేడ మీద లోపలికి వచ్చేది ఎంట్రన్స్. మాకు చూసారా మేడ మీద కూడా లోపల హ్యాంగింగ్స్ ఎలా పెట్టానో. ఇవ్వండి తమలపాకు. నెక్స్ట్ మీకు తెలిసిందే కదా మేడకి ఎక్కడం వల్ల నాకు కొంచెం ఆవేశంగా ఉంది, ఏమనుకోకండి. చూడండి హ్యాంగింగ్ ఇది ఎంత బాగుంది. ఇది హ్యాంగింగ్ బాగుంది కదా. ఇదిగోండి చూడండి, ఇది ఒక రకం అండి హ్యాంగింగ్లో. ఇదిగోండి గడ్డి గులాబీ అంటారు కదా, ఇగో ఇది ఒక రకం సూపర్గా ఉంటుంది. అదే మధ్యాహ్నం ఎండ ఉన్న టైంలో అయితే బాగా పెడుతుంది. చూసారా ఇలా వేసాను. వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, థమ్స్అప్ బాటిల్ అది. అలాగే మా టెర్రస్కి వెళ్ళేది మెట్లుది అనమాట ఇది. రండి ఇవి ఇక్కడ చూసారు కదా ఈ మొక్కలు. ఇవ్వండి ఈ పైన హ్యాంగింగ్ చూడండి, పైన హ్యాంగింగ్. అగండి మా తులసి తల్లి, మా తులసి కోట. ఇగోండి ఇది షుగర్ ప్లాంట్ తెలుసు కదా. షుగర్కి ఈ ఆకు తింటే చాలా మంచిదని చెప్తారు కదా, అదనమాట. ఇన్సులిన్ మొక్క. అగండి మీకు గెల చూపిస్తాను అన్నాను కదా, చూడండి గెల కనిపిస్తుందా? చూడండి ముగ్గుపోతున్నాయి కూడా, నా పళ్ళు ముగ్గుతున్నాయి. ఇవి మీకు ఆకు అడ్డేసి ఉంటుంది. ఇటు రండి చూసారా? అదో చూడండి ఒక పండు కూడా ముగ్గిపోయింది. ఇది రేపు పోసేస్తాను అనమాట. మీకు ఇప్పుడు చూపెట్టడం కూడా షూట్ చేస్తున్నాను నేను. తర్వాత ఇంకో గెల ఉంది, అరటికాయల గెల అనమాట. మనం బజ్జీలు వేసుకుని మళ్ళీ కూర వండుకున్నది గెల. ఆ కోసం చూసారా ఒక గెల ఇంటి మీదకి ఉన్నది. అది ఇంకా టైం పడుతుందండి. మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు పళ్ళు, అరటి పళ్ళువి 2 గెలలు, అరటి కాయలది ఒక గెల వచ్చిందనమాట. చూసారు కదండి. ఇదండి మా ఇంటి వెనకాతల. ఇవో మళ్ళీ హ్యాంగింగ్స్కి ఎలా పెట్టానో చూడండి. అన్నీ అలా చూడండి హ్యాంగింగ్స్కి అన్నీ ఎలా పెట్టానో. మొత్తం ఇలాగంతా హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను. మళ్ళీ కిందని మేడ మీదకి వెళ్ళి ఆకుకూరలు తెంపుకునే కన్నా ఈ కిందన పెట్టుకుంటే గబుక్కుని మనం తీసుకొని తెంపి. ఇదంతా పాలకూర అండి, ఇదంతా పాలకూర అనమాట. ఇగోండి ఇది కొత్తిమీర వేసాను కానండి, ఎక్కువగా రాలేదు, తక్కువ వచ్చింది కొత్తిమీర అనమాట. ఇలా కొంచెం ఇందులోనేమో ఇంకోండి ఇది ఒక రకం గడ్డి గులాబీ పెట్టాను. మింటు వేసాను కానండి, అది కూడా సరిగా బతకలేదు. చూద్దాం వస్తుందో లేదు. ఇందులోని వంగ విత్తనాలు, మిర్చి విత్తనాలు ఇవన్నీ వేసాను, అవి వచ్చాయి. ఇప్పుడు ఇవి తీసి నేను ప్లాంట్లు మార్చుకోవాలన్నమాట. ఇదిగోండి ఇందులోని తోటకూర వచ్చిందా, అది విత్తనాలు కానీ ఇక చూసారు కదా, ఇది విత్తనాలు కానీ ఉంచేసాను. ఇక ఇది పైనాపిల్ మొక్క చూసారా ఎంత గ్రోత్ వచ్చిందో. ఇదిగోండి ఇవి తులసి మొక్కలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఈ అలా విత్తనాలు పడి ఇవి వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది రుద్రజడ మొక్క అండి. ఇది చెవు పోట్లు అవి వస్తే దీని పసరు తీసి చెవులు అది వేసుకుంటారు కదండి. ఇప్పుడు మరి ఎవరు వేసుకోవట్లేదు, కానీ ఇది మంచి స్మెల్ కూడా ఉంటుంది. చూడండి ఇందులోనే మింట్ కూడా వేసాను అనమాట నేను. ఇదండి ఇందాక ఆవులు రాలేదు కదా, ఇప్పుడు వచ్చాయి చూడండి ఆవులు. అగోండి 2 ఆవులు. అగో అతను అప్పారావు అన్న అతను. అగోండి అటు చూడండి మా అప్పారావు నన్ను ఎటకరిస్తున్నాడు. ఎందుకంటే మీ మొక్కలకి నీళ్ళు పోయక్కర్లేదు, చక్కగా వర్షం పడిపోతుంది, నాకు చూడండి బురద వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. చూడండి ఆయన. మరి మన మొక్కలు పాడవండి, ఎక్కువ వర్షం పడిన మొక్కలు పాడవుతాయి కదండి. ఇదిగోండి ఈ లైన్లోని మా సన్నజాజి మళ్ళీ అదిగోండి ఆయన బాధ అయింది చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇది మా వెనకాతల ప్లేస్ చూపించాను కదా మీకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.